యూఆర్ SRK ఫ్యాన్స్. షారుఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ గారు. రామ్ పోతినేని. నా ఫేవరెట్ హీరో న్యాచురల్ స్టార్ నాని. నా ఫేవరెట్ హీరో అయితే ప్రభాస్ గారు అండి. ఆఫ్ కోర్స్ చిరంజీవి గారు, బాలకృష్ణ. అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం ఉండే. ఆబ్వియస్లీ బాస్. Tried keyboard only because of SRK. I think నేను పోస్ట్ కూడా చేసా అది. వండర్ఫుల్. That was the craziest thing. ముంబైకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి బయట అలా నించుకొని ఐ వాజ్ జస్ట్ టేకింగ్ దట్ ఫీల్. 4-5 hours అక్కడే ఉండిపోయా. వావ్ ఎంత బాగుంది కదా, ఒక రోజు ఇక్కడ కూడా మనం కూడా రావాలి, మనం కూడా యాక్ట్ చేయాలని. బయట ఫంక్షన్ ఒక ఎట్లా అంటే పెళ్లి ఉంది అని చెప్పి ఫ్రెండ్స్తో గ్యాదర్ అయ్యి ఆయన కోసం ఆయన్ని చూడటానికి అని చెప్పి కిక్ టు ఆడియో ఫంక్షన్కి ఆయన గెస్ట్గా వస్తున్నారని తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కలవటానికి ఇంట్లో అబద్ధాలు చెప్పేసి ఆయన కలవటం అనేది ఒక క్రేజియెస్ట్ మూమెంట్. రామ్ పోతినేనితో మాట్లాడడం కోసం అతని నంబర్ సెర్చ్ చేయడం, గూగుల్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ నంబర్ కోసం సెర్చ్ చేయడం. స్కూల్ టైంలో బాహుబలి సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో అమౌంట్ లేకుండా ఉండే నా దగ్గర. ఇంట్లో అమ్మకి తెలియకుండా దొంగతనం చేసి సినిమాకి వెళ్ళా. నేను 9th or 10th లో ఉన్నప్పుడు బుక్ ఉంటుంది కదా, బుక్ బ్యాక్ సైడ్ ఏం చేశానంటే నాని వెయిట్స్ నందు అని రాసుకొని ఒక లవ్ సింబల్ వేసా. అది నా ఫ్రెండ్స్ చూసి నాని అంటే హీరో కాదు, ఎవరో అబ్బాయి, చెప్పు ఎవరు అబ్బాయి అని చెప్పి మొత్తం నా అమ్మకి కూడా చెప్తానన్నారు. సల్మాన్ ఖాన్ ఫోటో మాత్రం నాకు బాగా గుర్తు, నేను కొని పెట్టుకున్నా. అండ్ హీ యూస్ టు హ్యావ్ దిస్ రియలీ సిల్కీ హెయిర్, ఇలా అని క్రాఫ్ ఉండేది. సో మా క్లాస్లో కానీ స్కూల్లో కానీ ఏ అబ్బాయికైనా అలాంటి హెయిర్ ఉంటే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడేదాన్ని. ఆర్య 2 సినిమా చేసినప్పుడు ఆయనకి ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాను. ఆయన నన్ను ఎత్తుకొని మైక్లో చెప్పారనమాట, అందరికీ పాప నన్ను ప్రపోజ్ చేసింది అని. అప్పుడు ఇక్కడ కిస్ చేశాడు. అది నాకు చాలా మెమొరబుల్ అండ్ క్రేజియస్ట్ మూమెంట్. టికెట్ దొరక్క వెనక్కి వచ్చేసి మా పెద్దమ్మతో కానీ మా తాతయ్య గారితో కానీ థియేటర్ వాళ్ళకి ఫోన్ చేసి ఒక్క టికెట్ కనీసం, ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తప్పకుండా చూడండి. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆంధ్ర కింగ్ తాలూకా This Sunday at 5:30 PM. మన జీ తెలుగులో.